చాలా రెస్టారెంట్స్ ప్రాపర్ ప్లాన్ లేకపోవడం వల్ల ఫెయిల్ అయిపోతాయి. కొన్ని గ్రోత్ ప్లాన్స్ చెప్తా, లిజన్ కేర్ఫుల్లీ. 12. కస్టమర్ మీ రెస్టారెంట్ నేమ్ వినగానే అందులో ఉన్న ఫేమస్ డిష్ గుర్తు రావాలి. అందుకే ఒక సిగ్నేచర్ డిష్ బిల్డ్ చేయాలి. అదే మీ రెస్టారెంట్ ని ఫేమస్ చేస్తుంది. 11. స్టాఫ్ మీటింగ్స్ ఫ్రీక్వెంట్ గా పెడుతూ ఉండాలి. 10. మెన్యూ ఇంజనీరింగ్, హై ప్రాఫిట్ ఐటమ్స్ ని హైలైట్ చేయాలి. 9. ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉండాలి. కస్టమర్ సజెషన్స్ వినడం వల్ల రెస్టారెంట్ లో ఏం ఇంప్రూవ్ చేయాలో క్లియర్ గా తెలుస్తుంది. 8. డిజిటల్ ప్రెజెన్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్, గూగుల్ రివ్యూస్, పదే మీ రెస్టారెంట్ నేమ్ విజిబుల్లో ఉండాలి. 7. డేటా ట్రాక్ చేస్తూ ఉండాలి. బెస్ట్ సెల్లింగ్ డిషెస్, బిజీ అవర్స్ ట్రాక్ చేస్తే గ్రోత్ ఈజీ ఉంటుంది. 6. స్టాఫ్ లాయల్టీ మంచిగా బిల్డ్ చేసుకోవాలి. టీమ్ హ్యాపీ ఉంటే బెటర్ సర్వీస్ ఇస్తారు. 5. రిపీట్ కస్టమర్స్ ని బిల్డ్ చేసుకోవాలి. న్యూ కస్టమర్స్ కన్నా రిపీట్ కస్టమర్స్ ప్రాఫిట్ ఎక్కువ ఇస్తారు. 4. టేస్ట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఎవ్రీ విజిట్ లో సేమ్ టేస్ట్ ఉండేలాగా చూసుకోవాలి. 3. లోకల్ మార్కెటింగ్ స్ట్రాంగ్ చేయాలి. నియర్ బై ఆఫీసెస్, అపార్ట్మెంట్స్ టార్గెట్ చేయాలి. 2. టేబుల్ టర్నోవర్ ఇంప్రూవ్ చేయాలి. సేమ్ టేబుల్స్ నుంచి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయాలి. టేబుల్ టర్నోవర్ గురించి మన పేజ్ లో వీడియో ఉంది, చూడండి. 1. ఎక్స్పాన్షన్ రెడీగా ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ అవుట్లెట్ స్ట్రాంగ్ అయ్యాక నెక్స్ట్ బ్రాంచ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. రెస్టారెంట్ గ్రో అవ్వాలి అంటే డైలీ స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ ఇంపార్టెంట్. రైట్ ప్లాన్ ఉంటే స్మాల్ రెస్టారెంట్ కూడా బిగ్ బ్రాండ్ అవ్వచ్చు. లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు రెస్టారెంట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 3 months ఎందుకు లాస్ వస్తుందో చెప్తా.